హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో క్రంచీరోల్ స్ప్రింగ్ 2026లో తీసుకురాబోతున్న తెలుగు యానిమే డబ్స్ గురించి మాట్లాడుకుందాం. మొత్తం 12 యానిమే టైటిల్స్ అనౌన్స్ చేసింది ఫ్రెండ్స్. ఇంకో 1-2 యానిమేస్ యాడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఆలస్యం చేయకుండా ఈ స్ప్రింగ్లో తెలుగులో రాబోతున్న యానిమేస్ ఏమిటో చూసేద్దాం. మొదటిగా ఏజెంట్స్ ఆఫ్ 4 సీజన్స్ ద డాన్స్ ఆఫ్ స్ప్రింగ్. ఈ యానిమేలోని ప్రపంచంలో చలికాలం మాత్రమే ఉంటుంది. తర్వాత చలికాలం విడిపోయి వసంత, వేసవి ఇంకా శరత్కాలాలు పుడతాయి. ఈ కాలాలను నియంత్రించడానికి 4 ఏజెంట్స్ ఉంటారు. ఒకరోజు హఠాత్తుగా వసంతకాలానికి సంబంధించిన ఏజెంట్ మాయమైపోతుంది. 10 సంవత్సరాల తర్వాత తిరిగి కనపడుతుంది. ఆ 10 సంవత్సరాలు ఆ ప్రపంచంలో వసంతకాలం అనేదే రాదు. అసలు వసంత ఏజెంట్ ఎందుకు మాయమైపోయింది? 10 సంవత్సరాల తర్వాత తిరిగి రావటం వల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనేది స్టోరీ. రెండవది డాక్టర్ స్టోన్ సైన్స్ ఫ్యూచర్ కోర్ 3. ఈ యానిమే మీ అందరికీ బాగా తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. ఈ పార్ట్తో డాక్టర్ స్టోన్ యానిమే పూర్తిగా అయిపోతుంది. మోస్ట్లీ జాపనీస్ రిలీజ్ అయిన రోజే తెలుగులో కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మూడవది ద టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ అ స్లైమ్ సీజన్ 4. ముందు 3 సీజన్స్ తెలుగులో అవైలబుల్గా ఉన్నాయి. ఈ 4th సీజన్ 5 పార్ట్స్గా రాబోతుంది. ప్రస్తుతానికి 2 పార్ట్స్ వెంటనే రిలీజ్ చేస్తారు. తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని మిగిలిన 3 పార్ట్స్ రిలీజ్ చేస్తారు. నాలుగవది డీమన్స్ ఆఫ్ ద షాడో రెలమ్. ఇదొక ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ యానిమే. ఒక నిర్మానుష్య గ్రామంలో పుట్టిన 2 కవలలు దురదృష్టవశాత్తు విడిపోతారు. పెద్దవారైన తర్వాత వారు ఒకరికొకరు ఎలా ఎదురుపడ్డారు, వారిద్దరూ ఒకరికొకరు కావాలని చివరికి తెలుసుకుంటారా అనేదే మిగతా స్టోరీ. ఐదవది వన్ పీస్ ఎల్బాఫ్ ఆర్క్. నిజంగా చెప్తున్నా, వన్ పీస్ని తెలుగులో తీసుకొస్తారని నేనైతే అస్సలు అనుకోలేదు. ముందు సీజన్స్ డబ్ చేయలేదు, ఇప్పట్లో చేయకపోవచ్చు కూడా. కానీ ఎల్బాఫ్ ఆర్క్ని మాత్రం తెలుగు, తమిళ్ ఇంకా హిందీ డబ్స్లో తీసుకొస్తున్నారు. డబ్బింగ్ బావుండాలని మాత్రం ఆశిద్దాం. ఆరవది లయర్ గేమ్. ఇది ఒక సైకాలజీ ఇంకా మైండ్ గేమ్ యానిమే. ఈ యానిమే ప్లాట్ గురించి ఇప్పుడు చెప్పను, కానీ మీకు తొమదాచి గేమ్, క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలీట్ లాంటి యానిమేస్ నచ్చితే ఈ యానిమేని మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఏడవది అన్ ఆబ్జర్వేషన్ లాగ్ ఆఫ్ మై ఫియాన్సే హూ కాల్స్ హర్ సెల్ఫ్ అ విలనస్. ఇది ఒక విలనస్ టైప్ యానిమే. మీరు ఐల్ బికమ్ అ విలనస్ హూ గోస్ డౌన్ ఇన్ హిస్టరీ చూసుంటే ఇప్పుడు వచ్చే యానిమే కూడా అదే రకంగా ఉంటుంది. ఎనిమిదవది మ్యారేజ్ టాక్సిన్. ఇది ఒక యాక్షన్ యానిమే, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. హికారు గెరో ఒక అసాసిన్ ఫ్యామిలీకి వారసుడు, కానీ తను చంపాల్సిన టార్గెట్తోనే ప్రేమలో పడతాడు. తర్వాత ఏం జరిగింది అనేదే మిగతా స్టోరీ. తొమ్మిదవది ఎరెన్ ద సౌత్ పా. ఈ యానిమే యొక్క స్టోరీ కోయిచి అసకురా అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను ఎంత కష్టపడినా తనకు రావాల్సిన గుర్తింపు రాదు. కానీ అతను ఎరెన్ యమాగిషి అనే అమ్మాయిని కలిసినప్పుడు అతని ఆలోచనలు మారిపోతాయి. కోయిచి యొక్క అసలు సమస్య ఏమిటి, ఎరెన్ తనని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేదే రిమైనింగ్ స్టోరీ. పదోది రీజీరో స్టార్టింగ్ లైఫ్ ఇన్ అనదర్ వరల్డ్ సీజన్ 4. ఈ యానిమే యొక్క మొదటి 3 సీజన్స్ తెలుగులో అవైలబుల్గా లేవు. భవిష్యత్తులో తీసుకొచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి ప్రస్తుతానికి సీజన్ 4తో అడ్జస్ట్ అవడమే. 11వది ద వారియర్ ప్రిన్సెస్ అండ్ ద బార్బారిక్ కింగ్. ఒక పెద్ద యుద్ధంలో ఓడిపోయిన తర్వాత గొప్ప యోధురాలైన సెరఫీనా దే లెవిలంట్ బార్బారియన్స్కు ఖైదీగా మారింది. ఇక నుండి తన జీవితం మొత్తం ప్రతీకారంతో నిండిపోతుందననుకుంది. కాని విచిత్రంగా సెరఫీనాకి బార్బారిక్ కింగ్ నుండి తనను పెళ్లి చేసుకోమని ఆహ్వానం వస్తుంది. తర్వాత ఏం జరిగింది అనేదే మిగతా స్టోరీ. చివరగా విస్టోరియా వాండెన్స్ వర్డ్ సీజన్ 2. ప్లాట్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. సీజన్ 1 తెలుగులో వచ్చింది, సీజన్ 2 కూడా అంతే. మంచి డబ్బింగ్తో బావుండాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతానికి ఈ 12 యానిమే టైటిల్స్కి తెలుగు డబ్ కన్ఫర్మ్ అయింది. హిందీ డబ్లో ఇంకో 4 యానిమే టైటిల్స్ అదనంగా ఉన్నాయి. ద బిగినింగ్ ఆఫ్టర్ ద ఎండ్ సీజన్ 2, రీబార్న్ యాజ్ అ వెండింగ్ మెషీన్, ఐ నౌ వాండర్ ద డంజన్ సీజన్ 3, స్నోబాల్ ఎర్త్ ఇంకా ద ఏంజల్ నెక్స్ట్ డోర్ స్పాయిల్స్ మీ రాటన్ సీజన్ 2. ఇవే కాకుండా జాపనీస్ ఇంకా ఇంగ్లీష్ డబ్లో కూడా మంచి యానిమే టైటిల్స్ ఉన్నాయి. క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలీట్ సీజన్ 4, వెల్కమ్ టు డీమన్ స్కూల్ సీజన్ 4, విచ్ హ్యాట్ అట్లియర్ లాంటి మంచి టైటిల్స్ కూడా ఈ సీజన్లో ప్రీమియర్ అవుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.